లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి స్టూడియో వన్ ప్లస్ వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీస్టార్ట్ అవుతున్నారా అంటే అవుననే తెలుస్తుంది. పెండింగ్ చిత్రాలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పీకే బలంగా నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. హరిహర వీరమల్లు ఓజీ సినిమాలను వేగంగా పూర్తి చేసే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ఆయన బలంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటి వరకు వాటి గురించి పట్టించుకోకపోయినా ఇకపై మాత్రం కొన్నాళ్ల పాటు సినిమాలతోనే బిజీగా ఉండాలని భావిస్తున్నారట. ఇప్పటికే వీరమల్లు చిత్రాన్ని మే 9న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తేదీకి పక్కగా వచ్చేస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు. వాళ్ళ ధీమా చూస్తుంటే వచ్చేసేలా ఉన్నారు. అలాగే ఓజీ చిత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో సెప్టెంబర్లో రిలీజ్ చేస్తామంటున్నారు. అందుకు తగ్గట్టు పవన్ చిత్రీకరణకు డేట్లు కూడా కేటాయించినట్లు తెలిసింది. అలా ఈ రెండు సినిమాల గురించి ఓ క్లారిటీ వచ్చింది. మరి ఉస్తాద్ భగత్ సింగ్ సంగతి అంటే హరీష్ శంకర్ కూడా ఫికర్ కావాల్సిన పని లేదనే తెలిసింది. ఈ సినిమా షూటింగ్ కూడా మొదలైన సంగతి తెలిసిందే. పవన్ పై ఒక షెడ్యూల్ కూడా జరిగింది. కానీ అనూహ్యంగా ఈ చిత్రాన్ని ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ పవన్ సినిమా గురించి ఆలోచించలేదు. దీంతో హరీష్ శంకర్ ఇతర స్టార్లతో కొన్ని సినిమాలు చేశారు. కానీ తాజాగా మళ్ళీ జూలై నుంచి పవన్ భగత్ సింగ్ షూటింగ్లో పాల్గొంటారని ఆయన సన్నిహితుల నుంచి తెలిసింది. జూలైలోపు ఓజీ షూటింగ్ పూర్తి చేసుకుని ఖాళీ అయిపోతారని, అనంతరం భగత్ సింగ్కే డేట్లు కేటాయిస్తారని అంటున్నారు. మరి ఇందులో వాస్తవం తెలియాల్సి ఉంది. అదే జరిగితే హరీష్ శంకర్ టైం వచ్చినట్లే. పవన్ ఎప్పుడు వస్తాడా అని హరీష్ ఎంతగానో క్యూరియస్గా ఎదురు చూస్తున్నారు. పవన్ తప్ప మరో ఆప్షన్ కూడా లేదు. పైగా హరీష్ ఫ్లాప్ లో ఉన్నాడు కాబట్టి పవన్ తో హిట్ కొడితే మళ్ళీ స్టార్ హీరోలంతా టచ్ లోకి వస్తారు.